బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే అన్యోసేయో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. బాగా ఫేమస్ డైలాగ్ కదా ఇది. పవన్ కళ్యాణ్కి ఈ డైలాగ్ బాగా సెట్ అవుతుంది ఇప్పుడు. అసలే ఉప ముఖ్యమంత్రి, పైగా అదేదో చట్టంతో పని అంటున్నారేంటి అంటూ కంగారు పడొద్దండి బాబు. ఈ మ్యాటర్ ఇంకాస్త క్లారిటీగా మాట్లాడుకుందాం పదండి, అది ఎక్స్క్లూజివ్గా. పవన్ కళ్యాణ్తో సినిమా అంటే అంత ఈజీ కాదని దర్శక నిర్మాతలకు కూడా తెలుసు. తెలిసే ఆయనతో రంగంలోకి దిగారు. అందుకే మేకర్స్ కూడా పవన్ దారిలోనే నడుస్తున్నారిప్పుడు. ఆయనున్నా లేకపోయినా, షూట్కి వచ్చినా రాకపోయినా షూటింగ్స్ మాత్రం అస్సలాగట్లేదు. ఇండియాలో వీరమల్లు, ఓవర్సీస్లో ఓజీ షూట్స్ కుమ్మేస్తున్నాయంతే. హరిహర వీరమల్లు కోసం ఈ మధ్య డేట్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఆయనిచ్చిన కాసిన్ని కాల్షీట్స్నే బంగారంలా వాడుకుంటున్నారు మేకర్స్. మరోవైపు ఓజీ దర్శకుడు సుజీత్ అయితే నెక్స్ట్ లెవెల్. పవన్ లేకుండానే ఓజీ కొత్త స్కెడ్యూల్ మొదలుపెట్టారు. అంతేకాదు, తాజాగా డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టితో థాయిలాండ్లో స్పెషల్ సాంగ్ షూట్ చేస్తున్నారు కూడా. డిసెంబర్లోనే ఓజీ సెట్లో జాయిన్ కానున్నారు పవర్ స్టార్. ఆలోపు ఆయన లేని సీన్స్ చిత్రీకరణ జరుగుతోంది. బ్యాంకాక్, థాయిలాండ్ స్కెడ్యూల్స్ అయిపోతే ఓజీ షూటింగ్ 90% పూర్తయినట్టే. అందుకే చెప్తోంది, చట్టం తన పని తాను చేసుకుపోతుందని. పవన్ లేకున్నా షూటింగ్ సాగట్లేదు. అన్నీ కుదిరితే 2025లోనే జనసేనాని నుంచి డబుల్ ట్రీట్ ఖాయం. ఇండస్ట్రీ రేంజ్ మారిపోయింది, లెక్కలు మారుతున్నాయి. పెద్ద సినిమాలు వస్తే అంతా ముందుగా మాట్లాడుతున్నది కలెక్షన్ల గురించే. మరీ ముఖ్యంగా యుఎస్ ప్రీమియర్స్లో ఎంత వస్తున్నాయి అనే చర్చ కూడా షురు అయింది. మరిప్పుడు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ అక్కడే జరుగుతోంది. మరి రామ్ చరణ్ ముందు ఏ టార్గెట్స్ ఉన్నాయి? వాటిని గేమ్ చేంజర్ అందుకుంటాడా? గేమ్ చేంజర్ ప్రమోషన్స్ కాస్త ఆలస్యంగా మొదలయ్యాయేమో కానీ ఒక్కసారి మొదలయ్యాక మాత్రం ఎక్కడా తగ్గట్లేదు మేకర్స్. ముఖ్యంగా శంకర్ తన మార్క్ ప్లానింగ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రీ రిలీజ్ను యూఎస్ఏలో ప్లాన్ చేశారు. ఫస్ట్ టైం ఓ ఇండియన్ సినిమా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటోంది. డిసెంబర్ 21న ఈ ఈవెంట్ జరగనుంది. ఓవర్సీస్ ఆడియన్స్ను ఆకట్టుకోవడానికి అక్కడే ఈవెంట్ ప్లాన్ చేశారు గేమ్ చేంజర్ టీం. ఇది అక్కడ కలెక్షన్లు పెంచడంలోనూ యూజ్ కానుంది. రీసెంట్గా వచ్చిన పెద్ద సినిమాలు ఓవర్సీస్లో ప్రీమియర్స్ నుంచే రికార్డులు తిరగరాశాయి. దేవరకు ప్రీమియర్స్తో కలిపి ఫస్ట్ డే 3.77 మిలియన్ వస్తే, పుష్ప 2కు 4.33 మిలియన్, కల్కి 2898 ఏడీకి $5.56 మిలియన్ వచ్చాయి. గేమ్ చేంజర్కు ఓవర్సీస్లో ఓపెనింగ్స్ పరీక్ష మొదలైంది ఇప్పుడు. ఇది ఏ స్థానంలో ఉంటుందా అనే చర్చ మొదలైంది ట్రేడ్ వర్గాల్లో. చరణ్కు ఓవర్సీస్ మార్కెట్ ఎక్కువే, పైగా శంకర్ సినిమాలు అక్కడ రఫ్ ఆడిస్తుంటాయి. దిల్ రాజు బ్రాండ్ ఎలాగూ ఉంది. ఈ ముగ్గురు కలిసి ఎన్ని మిలియన్స్ ఓపెనింగ్స్ తీసుకొస్తారనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. జనవరి 9న భారీగా యుఎస్ ప్రీమియర్స్ పడనున్నాయి. అదేంటి బాసు, ప్రభాస్ సినిమా ఒక్కటి కూడా చెప్పిన టైంకి రాదా? అరే 12 ఏళ్ల నుండి చూస్తున్నాం. ఏ సినిమాని అనౌన్స్ చేసిన తేదీకి విడుదల చేయరు. తప్పు మా హీరో చేస్తున్నాడా, లేదంటే మీ ప్లానింగ్లో ఉందా? బయటికి చెప్పట్లేదు కానీ రెబల్ ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్ ఇదే. మరి దీనికి కారణం ఏంటి? మళ్ళీ కొత్తగా ఏమైంది ఇప్పుడు? ప్రభాస్ సినిమా ఈజ్ ఈక్వల్ టు పోస్ట్ పోన్ అని కొత్త లెక్కలు చెప్తున్నారు దర్శక నిర్మాతలిప్పుడు. అదేంటి అంత మాట అనేస్తున్నారు అనుకోవచ్చు, కానీ జరుగుతుంది మాత్రం ఇదే. అప్పుడెప్పుడో మిర్చి నుంచి మొదలైన ఈ వాయిదాల పర్వం రాజాసాబ్ వరకు కంటిన్యూ అయ్యేలా కనిపిస్తుంది. ఏప్రిల్ 10న రాజాసాబ్ రాకపై అనుమానాలు మొదలయ్యాయి. 6/100 అనుకున్న తేదీకే రాజాసాబ్ వస్తాడని మేకర్స్ చెప్తున్నా ఇండస్ట్రీలో ప్రచారం మాత్రం మరోలా జరుగుతుంది. నిజానికి ఎప్పుడో రావాల్సిన రాజాసాబ్ను వేరే సినిమాల కోసం ఆపుతూ వచ్చింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. తాజాగా ప్రభాస్ కాలికి గాయం కావడంతో సమ్మర్కు రావడం కష్టమే అని తెలుస్తోంది. ప్రభాస్ ప్రతి సినిమాకు పోస్ట్ పోన్ కామన్ అయిపోయింది. మిర్చి నుంచి మొదలైంది ఈ వాయిదాల పర్వం. ఆ తర్వాత బాహుబలి సిరీస్ 2-3 సార్లు డేట్స్ మార్చారు. రాజమౌళి కథ సర్దుకున్నారు ఫ్యాన్స్. సాహోకు అలాగే జరిగింది. రాధేశ్యామ్, ఆదిపురుష్ అయితే 3-4 సార్లు వాయిదా పడ్డాయి. ఇక కల్కి 2024 సంక్రాంతికి చెప్పి మే 9కి వాయిదా వేసి చివరికి జూన్ 27న విడుదలైంది. ఈ లెక్కన రాజాసాబ్ ఎప్పుడొస్తాడో? చిరంజీవి డాన్స్లని ఇప్పుడు కొత్తగా చూడాలా?
మెగాస్టార్లోని మాస్ యాంగిల్ మనకి తెలియందా? అందుకే ఆయన ఏం చేసినా రొటీన్గానే అనిపిస్తుంది ఆడియన్స్కి. అందుకే చిరు మారిపోతున్నారు, ఇంకాస్త కొత్తగా ట్రై చేస్తా అంటున్నారు. తోటి హీరోల దారిలోనే ఈయన కూడా వెళ్తా అంటున్నారు. మరి మెగాస్టార్ వెళుతున్న ఆ న్యూ రూట్ ఏంటి? మాస్ సినిమాలతో పూనకాలు పుట్టించడం చిరంజీవికి కొత్తేం కాదు. ఆయనలోని మాస్ను మరీ ఎక్కువ చూసేందుకేమో గానీ ఈ మధ్య చిరు ఎంచుకుంటున్న కథలు రొటీన్ అవుతున్నాయనే విమర్శలొస్తున్నాయి. మరోవైపు రజనీ, కమల్ లాంటి హీరోలు జైలర్, విక్రమ్ అంటూ వయసుకు తగ్గ పాత్రలు చేస్తుంటే చిరు ఎందుకు చేయట్లేదనే ప్రశ్నలు కూడా రైజ్ అవుతున్నాయి. రజనీ, కమల్ వరకు ఎందుకు? అఖండ తర్వాత బాలయ్య థింకింగ్ కూడా మారిపోయింది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరిలో వయసుకు తగ్గ పాత్రలు చేశారు ఎన్బీకే. భగవంత్ కేసరిలో హీరోయిన్ కూడా లేదు ఈయనకు. డాకు మహారాజులోనూ ఏజ్డ్ రోల్ చేస్తున్నారు. అఖండ 2 లైన్లో ఉంది. చిరంజీవి కూడా తోటి హీరోల్లా ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది. శ్రీకాంత్ ఓదెల సినిమాలో హీరోయిన్ పాటలు ఉండవని తెలుస్తోంది. మెగాస్టార్ లాంటి మాస్ హీరోతో ఇది పెద్ద ప్రయోగమే. 2 ఏళ్ల కింద గాడ్ ఫాదర్లో ఇలాగే హీరోయిన్ లేకుండా ఏజ్డ్ పాత్ర చేశారు మెగాస్టార్. ఆ పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది. ఓదెల ఇదే చేయాలని చూస్తున్నారు. ఇది నిజమైతే చిరులోని కొత్త యాంగిల్ చూడొచ్చు. చదువుకోవాలని కదా చిన్న గ్యాప్ ఇచ్చా. ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ కోసం కొన్నాళ్లు సినిమాల్ని పక్కన పెట్టా. అంత మాత్రానికి రేస్లో లేననుకున్నారా? సీన్ అయిపోయిందనుకున్నారా? అదే ఊపు, అదే జోరు. రేస్ మొదలు పెడితే నన్నందుకోలేరు అంటున్నారు శ్రీలీల. మరి ఈమె కాన్ఫిడెన్స్కి కారణమేంటో సరదాగా అలా తెలుసుకుని వచ్చేద్దాం పదండి. ఏడాది మొదట్లో మహేష్ బాబుతో కలిసి కుర్చీ మడత పెట్టడం, చివర్లో బన్నీతో కలిసి కిస్ కిసిక్ అంటూ స్టెప్లేయడం మినహాయిస్తే 2024 శ్రీలీలకు పెద్దగా తీసుకొచ్చిందేమీ లేదు. సినిమాలను కాస్త పక్కన పెట్టి చదువులపై ఫోకస్ చేశారు ఈ భామ. ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ కోసం ఈ ఏడాది చాలా తక్కువ సినిమాలు సైన్ చేశారు శ్రీలీల. శ్రీలీల జోరు తగ్గేసరికి ఈమె రేసు నుంచి తప్పుకుందని అనుకున్నారంతా. కానీ చిన్న గ్యాప్ ఇచ్చారని ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే 2024 బాకీ మొత్తం 2025లో తీర్చుకోబోతున్నారు. 1-2 కాదు, ఏకంగా 6 సినిమాలతో రాబోతున్నారు. అందులో ముందుగా నితిన్ రాబిన్హుడ్ విడుదల కానుంది. క్రిస్మస్ నుంచి 2025కి వాయిదా పడింది ఈ చిత్రం. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజ మాస్ జాతరతో పాటు నాగ చైతన్య, కార్తిక్ దండు సినిమాలోనూ శ్రీలీలనే హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక తమిళంలో శివకార్తికేయన్ హీరోగా సుధా కొంగర తెరకెక్కిస్తున్న సినిమాలో ఈ భామే నటిస్తున్నారు. మొత్తానికి కాస్త గ్యాప్ ఇచ్చినా గ్యాప్ లేకుండా సినిమాలకు సైన్ చేస్తున్నారు శ్రీలీల. తెలుగు ఇండస్ట్రీలో కావాల్సినంత క్రేజ్ ఉంది. నెత్తిన పెట్టుకుని చూసుకునే నిర్మాతలున్నారు. అడగకుండానే క్యారెక్టర్స్ రాసే దర్శకులున్నారు. కానీ మన హీరోయిన్ల చూపులు మాత్రం బాలీవుడ్ పైనే ఉన్నాయి. నార్త్ అంతా మన జపం చేస్తుంటే హీరోయిన్లు మాత్రం బాలీవుడ్ బాట ఎందుకు పడుతున్నారు? దానికి కారణం ఏంటి? బాలీవుడ్ అంటే ఒకప్పుడు అమ్మో అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడంత సినిమా లేదు, సీన్ అంతకంటే లేదు. వాళ్లే మనల్ని చూసి వావ్ అంటున్నారు. కానీ హీరోయిన్లు మాత్రం ఇప్పటికీ హిందీ వైపు అడుగులేస్తున్నారు. దీనికి ఒకే కారణం ఉంది, అది రెమ్యునరేషన్. అవును, మనకంటే బాలీవుడ్లో డబుల్ పారితోషికం అందుకుంటున్నారు హీరోయిన్లు. రష్మిక మందనాన్ని తీసుకోండి. మన దగ్గర ఎంత పెద్ద సినిమా చేసినా 2 కోట్లకు మించదు రెమ్యునరేషన్. అదే బాలీవుడ్లో ఒక్క ప్రాజెక్ట్ సైన్ చేస్తే 5 నుంచి 7 కోట్ల మధ్యలో పారితోషికం వస్తుందని తెలుస్తుంది. పైగా నేషనల్ వైడ్ పాపులారిటీ ఫ్రీ. కీర్తి సురేష్ సైతం బేబీ జాన్ కోసం భారీగానే తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. సౌత్లో 2 కోట్లకు మించిన కీర్తి రెమ్యునరేషన్ బాలీవుడ్లో మాత్రం డబుల్ అయిందని తెలుస్తోంది. సమంత కూడా సౌత్ సినిమాలతో పోలిస్తే నార్త్లో చేసే వెబ్ సిరీస్లతోనే ఎక్కువ సంపాదిస్తున్నారు. వీళ్లే కాదు, రెజీనా, రాశి ఖన్నా లాంటి హీరోయిన్లు సైతం బాలీవుడ్లో భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అన్నట్లు సన్నీ డియోల్ జాట్లో రెజీనానే హీరోయిన్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జరుసోయో. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోండి.